తెలుగు కథల సమాహారానికి మీకు స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ రైలు బండి. రచన ఆర్ శ్యామల గారు. పట్టణానికి దూరంగా రైల్వే ట్రాక్ వెలివేసినట్టుగా ఉంది. 30-40 దాకా చిన్న చిన్న పాకలు, కాలవలో నడిచే దారో తెలియనంత ఇరుకైన సందులతో మురికి కూపంలా ఉంది. అక్కడ అందరూ కూలీనాలి చేసుకునే వాళ్ళే. అక్కడ పిల్లలు కొంతమంది ఇంటి పట్టునుంటే మిగిలిన వారు ఏదో కూలీ చేయటమో లేక భుజాన సంచులు తగిలించుకుని ప్లాస్టిక్ వస్తువులు, కవర్లు, చెత్తా చెదారాలో ఏరుకుని అవి అమ్మటమో చేస్తూ ఉంటారు. రోజుకి 2-3 గూడ్స్ రైళ్లు ఆ రైల్వే ట్రాక్ మీదుగా వెళ్తాయి. అంతకుమించి అటువైపు ఇంకే అలికిడీ లేదు. సాయంత్రం 5 అవుతోంది. చుక్ చుక్మని రైలు వస్తున్న శబ్దం గంగ చెవులకు వినసం పైన ఇష్టమైనటువంటి సవ్వడది. అంతే, చేతిలో చీపురు పడేసి పట్టాల దగ్గరికి పరిగెత్తింది. సరిగ్గా అప్పుడే ఆ మురికిపేటలోకి రిక్షా ఒకటి వచ్చింది. ఆ సందుల్లో ముందుకు పోలేక ఇక ముందుకు పోదు అన్నాడు రిక్షావాడు. సరే, ఇక్కడే దిగుతాను అని దిగిందొక ఆడ మనిషి. ఆమె వెంట పోలియో సోకి చేతి కర్రలతో నడుస్తున్న ఒక 14-15 ఏళ్ల అబ్బాయి. నీకేం పని లేకపోతే ఉండు, అరగంటలో వచ్చేస్తానయ్యా, రిక్షావాడితో అందామె. ఎవరది అనుకుంటూ పాకల్లోని ఆడవాళ్ళు బయటకొచ్చి చూశారు. రాజమ్మొదినా, నువ్వేనా? ఇంకెవరో అనుకున్నాను అంటూ ఒక ఆమె నవ్వుతూ అంది. వాసుని రిక్షాలో వెళ్ళిపోవచ్చువే, ఏంది దారి మరిచిపోనావా? ఓ ముసల్ది అంది. లేదే అత్త, నానొక్కతిని అయితే నడిచి వెళ్ళిపోద్దును, కానీ వెనకాలే తోకొన్నాడా అంది. అంతలో పిల్లలు బిలబిలమంటూ ఒరేయ్ సూర్య వచ్చాడ్రా, సూర్యన్న వచ్చాడ్రా అంటూ ఆ పిల్లాడి చుట్టూ చేరిపోయారు. రాయే రాజమ్మ, కూకో, బొత్తిగా నల్లపోసవైపోయినావే అంది 40 ఏళ్ళ ఆవిడ. ఇప్పుడుగాదే, మళ్ళా వస్తాను, నర్సింగన్నింటికి వెళ్ళాల. పరామర్శకొచ్చావా? ఆ తల్లి రాములమ్మ అదృష్టవంతురాలు, చచ్చిపోయి సుఖపడిపోనాది. లేదంటే ఆ తాగుముచ్చి నా కొడకడో దానికి రోజు నరకం చూపించేవాడు. ఆ పిల్లల్ని చూస్తే బాధేస్తుంది. ఏం చేస్తాం, అంతా దేవుడిదే భారం. ఎళ్ళు ఎళ్ళు ఎళ్ళు, మళ్ళా చీకటైపోతుంది అంది ముసలామె. తన చుట్టూ చేరిన పిల్లలతో నవ్వుతూ కబుర్లు చెప్తున్న కొడుకుని చూసి, సూరిగా, నాను గంగాలింటికి వెళ్తున్నా, అక్కడికి వచ్చేయి అంది. ఇది నిజంగా పరామర్శకి వెళ్తుందా? అనుమానంగా అంది ముసలామె. ఏమో అత్త, నాకు అనుమానమే, దాని కడుపులో ఏముండాదో. వడివడిగా పోతున్న రాజమ్మను చూసి అనుకున్నాడు. ఆ సందు వెంట నడిచి ఒక మలుపు తిరిగి ఒక పాక ముందు ఆగింది. బయట నుంచి గంగా అని పిలిచింది. ఎవరు అంటూ పాకలోంచి తొంగి చూశాడు ఒక శాల్తీ. రాజమ్మ, నువ్వేనటే, రా రా అని లోపలికి పిలిచాడు. నరసింగన్న, బాగున్నావా అంది. ఏం బాగో ఏటో అన్నాడు పేలవంగా. గంగేది? నువ్వు వినలేదా? అదిగో ట్రైన్ సప్పుడు, అది ఇంకా ఇక్కడ ఎందుకుంటుంది? వాకిలి తుడుస్తున్నదాయే సీపురు అక్కడ పడేసి పారెత్తింది ట్రైన్ చూడటానికి. రాజమ్మ నవ్వుకుంది. తనకు తెలుసు, తనకే కాదు ఇక్కడ అందరికీ తెలుసు, గంగ ట్రైన్ వచ్చే టయానికి పట్టాల దగ్గరికి వెళ్ళిపోయి బండి వెళ్ళిపోయేదాకా చూస్తానే ఉంటుంది. రాజమ్మ 5-6 నెలల కిందట వరకు ఇక్కడే ఉండేది. భర్త చాన్నాళ్ల క్రితం ఏటో వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కూలి చేసుకుంటూ 2 కొడుకులతో కలిసి ఉండేది. 6 నెలల కిందట ఇక్కడ పాక ఖాళీ చేసి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న రైల్వే గేట్ దగ్గరలో చిన్న ఇంట్లోకి అద్దెకి దిగింది. రైల్వే గేటు పడగానే పెద్ద కొడుకు ఆమె కలిసి శనక్కాయలు, నువ్వుండలు, చెగోడీలు, బస్సులు, ఆటోలో ఉన్న ప్యాసింజర్స్కి అమ్మటం మొదలెడతారు. నెమ్మదిగా వ్యాపారం పుంజుకుంది. అయితే చిన్నోడు సూర్యాడు సరిగ్గా పనిచేయలేకపోవటం, పెద్దాడు పైడరాజు సరిగ్గా ఇంటి పట్టున ఉండకపోవడం రాజమ్మకు పని ఎక్కువై సతమతం అయిపోయింది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రాజమ్మకు గంగ గుర్తుకొచ్చింది. పెద్దాడికి గంగను ముడెడితే ఆడు తిరుగుళ్ళు మాని బుద్ధిగా ఉంటాడు. గంగను కోడలుగా చేసుకుంటే తనకు చేదోడు వాదోడుగా ఉండటమే కాదు, దాని ఆకర్షణీయమైన రూపం, ముద్దు మాటలతో వ్యాపారం బాగా జరుగుద్ది అని మనసులో అనుకుంది. గంగ తల్లి సచ్చి నెలగా వస్తుంది. కబురు తెలిసిన ఇంతవరకు వెళ్ళలే. ఇదే వంకతో వెళ్ళి అన్ని విషయాలు మాట్లాడాలా అనుకున్నదే తడువుగా కొడుకును వెంటబెట్టుకుని వచ్చింది. ఇక గంగ కళ్ళింత చేసుకొని ట్రైన్ని ఆనందం, ఆశ్చర్యం కలబోసినట్టుగా చూస్తోంది. ఆమెకు అంత పెద్ద రైలు పట్టాల మీద దడమని పరిగెడుతుంటే అద్భుతం అనిపిస్తుంది.
రైలు పూర్తిగా కనుమరుగయ్యే వరకు చూసింది. రైలు కనుమరుగయ్యాక ఉస్సూరుమంటూ పాక దగ్గరకు వచ్చి గబగబా వాకిలి తుడిచి లోపలికి వచ్చింది. ఎవరో? రాజమ్మత్త, బాగున్నావా? చానాళ్ళకి చూశానన్న సంతోషం గంగ మొహంలో. నవ్వింది రాజమ్మ. గంగను ఒకసారి కింద నుంచి మీద వరకు తేరిపారా చూసింది. రంగు తక్కువేనా, గుంట మంచి ఆకర్షణగా ఉంది మనసులో అనుకుంది. రాయే గంగ, నీకోసమే చూస్తుండా అని తన దగ్గర కూర్చుండబెట్టుకుంది. తను తెచ్చిన పప్పుండలు చేగోడీలు చేతికిచ్చింది. కొంతసేపు పిచ్చాపాటి మాట్లాడుతూ, ఇదిగో నరసింగన్న, అసలు విషయం చెప్తున్నా. గంగని నా కోడలు చేసుకుంటాను. నా పెద్ద కొడుకు పైడిరాజుకి గంగనిచ్చి పెళ్లి చేయాలరా అంది. అనుకోని ఈ ఘటనకి అదేంటే అప్పుడే పెళ్ళంటే అలాగే ఆశ్చర్యంగా అన్నాడు నర్సింగు. నాను పెళ్లి చేసుకోనత్త, అయిష్టంగా మొహం పెట్టింది గంగ. రాజమ్మ చాలా తెలివైంది, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలో తెలుసు. గంగకి ఏది ఇష్టమో కూడా బాగా తెలుసు. అందుకే ఓసే పిచ్చి గంగ, మావు ఇప్పుడు ఎక్కడుంటున్నామో తెలుసా? రైల్వే గేట్ కానా. మా ఉండే కాడికి పొద్దుస్తమానం రైళ్ళు వెళ్తాయే. మా ఉన్న ఇంటికాడి నుంచి బళ్ళన్నీ చూడొచ్చు. ఉదయం మొదలు అర్ధరేత్రి దాకా ఓహో బళ్ళు వెళ్తానే ఉంటాయి అభినయించి మరీ చెప్పింది. నిజంగా? గంగ కళ్ళు ఒక్కసారిగా సంతోషంతో విచ్చుకున్నాయి. నిజమేనే, నీతో అబద్ధాలు ఎందుకు ఆడతాను? బయట సూరిగాడున్నాడు, పోయి ఆడిని అడుగు. ఏంది, సూరిగాడు వచ్చాడా? ఉత్సాహంగా బయట కురికింది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందాం? నరసింహతో అంది. అది చేసుకోనంతంది కదే. దాని మొహం అది చిన్నదాయే, దానికేం తెలుసు? దాని మంచి చెడు మనమే చూసుకోవాలి. అది చిన్నపిల్ల, అదే ఆలోచిస్తున్నానే. చిన్నపిల్ల? ఇంకా చిన్నపిల్ల ఏంటి? 12 ఏళ్ళు వచ్చాయి. నువ్వు ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు కానీ రావు. అంతవరకు అది తమ్ముడు నెట్టుకుని ఇంట్లోనే ఉంటుంది. ఏ పాపిష్టి కళ్ళు ఎప్పుడు పడతాయో తెలియదు. అదే పెళ్లి చేసేస్తే నా దగ్గర భద్రంగా ఉంటుంది. అదే కాదురా, నువ్వు మళ్ళా మను వాడచ్చు నీకు నచ్చింది దాంతో. నా దగ్గర పైసా లేదే. వాళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి అదే వంట పెంట చూసుకుంటుంది. అదే మాకు దిక్కు కదే. దానికి ఇప్పుడే పెళ్లి చేసేస్తే ఎట్టాగే నసుగుతూ అన్నాడు. అతని ఉద్దేశం పూర్తిగా అర్థమైంది రాజమ్మకి. ఇదిగా చూడు నరసింహన్న, 5,000 నీకు ఇస్తాను. గంగన్నాకి అందాక ఈ 500 ఉంచు. 10 రోజుల్లో పెళ్లి జరిగిపోవాలా గట్టిగా అంది. తాగుబోతు నరసింహకి 500 చూడగానే కళ్ళు మెరిసిపోయాయి. పాక నుంచి బయటకు వచ్చిన గంగ సూరిగాడి కోసం చుట్టూ చూసింది. సూరిగాడు తన చుట్టూ ఉన్న పిల్లలతో ఏదేదో మాట్లాడుతున్నాడు. గంగని చూడగానే అందరినీ వదిలి గంగ దగ్గరికి గబగబా వచ్చాడు. బాగున్నావా గంగ? ఆప్యాయంగా అడిగాడు. బాగానే ఉన్నానని తల ఊపింది. వెంటనే సూరిగా, నాకో విషయం చెప్పు. రైలు గేటు కాడు ఉంటున్నారా? నిజమా కాదా అన్నట్టుగా అడిగింది. అవునే, ఏమైతే? మరే రాజమ్మత్త చెప్పింది, ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు బోల్డ్ రైళ్ళు వస్తాయంటగా. అవును, ఆడ ఈ గూడ్స్ రైళ్ళు కాదు, మనుషులు ఎక్కే రైళ్ళు ఎక్కువ వస్తాయి గంగా. నేను మా అన్న రైలు ఎక్కినాం తెలుసా? నిజంగానా? ఎలా ఉంది? ఆశ్చర్యంగా అడిగింది. అందులో పెద్ద పెద్ద బల్లలున్నాయే. ఈ ఊరు నుంచి ఇంకొక అడిగి పోవాలంటే టిక్కెట్ తీసుకుని వెళ్ళాలి. చాలా బాగుందే ఉత్సాహంగా చెప్తున్నాడు. వాడు కాశీ గంగలో మునిగినంత పవిత్రంగా కనిపించాడు గంగ కళ్ళకి. తను ఎప్పటికైనా రైలు ఎక్కాలని మనసులో గట్టిగా అనుకుంది. సూరిగాడంటే గంగకు అందుకే ఇష్టం. తెలియని విషయాలు ఎన్నో విసుక్కోకుండా చెప్తాడు. కొత్త ఇంటికాడ నీకు బాగుందా? నాకైతే అక్క నచ్చలేదు. ఇక్కడ పేనానికి హాయిగా ఉండేది, అక్కడైతే నచ్చలా నాకు. అక్కడ రోజంతా పనేనే కాస్త విచారంగా అన్నాడు. మరే నీ అన్న పైడిరాజని మనవాడమని మీ అమ్మ అంటోంది, ఏమంటావురా? ప్రశ్నార్థకంగా అడిగింది. ఏటి ఆడా? వద్దే, ఆడి మధ్య బాగా పాడైపోనాడు. రాత్రిళ్ళు సరిగా ఇంటికి రాడు. అయినా ఆడు నీ పక్కన కోతిలాగా ఉంటాడే. వద్దు, ఆని చేసుకోమాక ప్రాధేయపూర్వకంగా అన్నాడు. అంతలో రాజమ్మ అక్కడికి వచ్చింది. వస్తానే గంగ, అన్ని విషయాలు నీ అయ్యతో మాట్లాడాను అని పదరా అంటూ సూరిగాడిని తీసుకుని వెళ్ళిపోయింది. రాజమ్మకు చాలా సంతోషంగా ఉంది తన పాచిక పారినందుకు. సూరిగాడు వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి చూసి, వద్దు చేసుకోకు అని సైగ చేస్తూ చెప్పాడు. చీకటి పడ్డాక గంగ పొయ్యి దగ్గర కూర్చుని అన్నం వండుతుంటే నరసింహ వచ్చాడు. గంగ, మీ రాజమ్మత్త 10 రోజుల్లో పెళ్లి చేసేద్దామంది. నువ్వు 2 జతలు గుట్టించుకోయే.
నాను పెళ్లి చేసుకోనయ్యా. ఏంది అలా మాట్లాడుతున్నావు? అవునయ్యా, సూరిగాడే చెప్పాడు. ఆడ అన్న మంచోడు కాదంట, చేసుకోవద్దన్నాడు అమాయకంగా అంది. ఎవరు? ఆ తెంగర సచ్చినోడా? ఆడి మాటలేనకో. పైడిరాజు మంచోడు, ఆడ నీకు బాగుంటుందే, నీ అత్త నిన్ను బాగా చూసుకుంటుంది. అతని మాటలు పూర్తవ్వకముందే వద్దు, నాను చేసుకోను స్థిరంగా అంది. ఏమే ఒళ్ళు కొవ్వెక్కిందా? నువ్వు ఆ పైడిరాజునే పెళ్లి చేసుకోవాలి. రాజమ్మకు మాట ఇచ్చా. కర్ర తీసుకుని కొట్టడం మొదలెట్టాడు. ఆ దెబ్బలు తట్టుకోలేక పసి ప్రాణం, అయ్యా కొట్టకయ్యా, నువ్వు చెప్పినట్టుగానే వింటాలే ఏడుస్తూ అంది. గంగ ఏడుపు విని చుట్టుపక్కల ఉన్నటువంటి ఆడాళ్ళు చేరారు. ఇందాక రాజమ్మతో మాట్లాడిన ముసలామె గబగబా వెళ్ళి నరసింహ చేతిలోని కర్ర లాగి పడేసింది. నువ్వు మనిషివా పశువా రయ్యాదవ సచ్చినోడా? దాన్ని గొడ్డును బాదినట్టు బాధేస్తున్నావు. ఏం చేసిందిరా అది? గట్టిగా అంది. లేకపోతే చూడు, దానికి ఒళ్ళు ఎంత కొవ్వెక్కినాదో. మంచి సంబంధం వచ్చింది, చూసుకోదంట. కోపంగా గంగ వైపు చూస్తున్నాడు. ఏం సంబంధం రా? ఆశ్చర్యంగా అంది. రాజమ్మ కొడుకు పైడిరాజుతోని. రాజమ్మ మాటలు అయిపోయింది. అదే సంగతి. ఆ కిలాడేముండొచ్చినప్పుడే అనుకున్నా. అయినా వరే, దానికి బుద్ధి లేదు సరే, నీ బుద్ధి ఏమైందిరా? ఆ పెద్దోడి కన్నా కుంటోడికి ఇచ్చి చేసిన నయంరా. ఆ రాజమ్మ నా పని లేనిది ఏదీ చెయ్యదురా. నా మాటి నా సంబంధం వద్దురా, రాజమ్మకి చెప్పిరా. ఏటి చెప్పేదే ముసల్దానా? నాకు తెలవదా? నాన్న రాజమ్మకు మాట ఇచ్చినాను. నా ఇష్టం, దానికి ఎవరితో చేయాలో చేస్తాను. మధ్యన నీకేటి? అయినా అన్నిట్లోకి ఊపుకుంటా దూరిపోతావు. నీకు ఇప్పుడు ఎవడే నిన్ను పిలిచాడు? ముసలమ్మకు కోపం నషాళానికి అంటింది. చేసుకోరా ఎదవ సచ్చినాడా. కట్టం వస్తే అమ్మా అని పారొత్తావు. ఇప్పుడు నేను కానిదాన్ని అయిపోయాను కదా. తప్పు నాదే. మళ్ళీ ఈ పాలు నీ గుమ్మానికి వస్తే చెప్పు తీసుకొట్టు. ముందు దీని అమ్మని తినేసావు, ఇప్పుడు దీన్ని తిని నీ కడుపు చల్లబడుతుంది. కాళ్ళలో నీళ్లు ఒత్తుకుంటూ విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మిగిలిన వాళ్ళు కూడా ఇంకా చేసేదేమీ లేదని ఎవరి తోరణ వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక 10 రోజుల్లో గంగకి పైడిరాజుకి పెళ్లి జరిగిపోయింది. పైడిరాజుకి 20 ఏళ్ళు ఉంటాయి. చూడటానికి బాగానే ఉంటాడు, కానీ అతనికి లేని వ్యసనం లేదు. ఎప్పుడూ రుసరుసలాడుతూ పెడసరంగా ఉంటాడు. గంగని ఇంటికి తీసుకొచ్చేసింది రాజమ్మ. పైడిరాజు వెకిలి చేష్టలు, వాడి మాటలు గంగకు నచ్చలేదు. అతన్ని చూడగానే గంగకు భయం పట్టుకుంది. రాజమ్మ అది గమనించి, ఒరే అది ఇంకా చిన్న పిల్లరా, కొన్నాళ్ళు ఆగు, అది మన మధ్యన అలవాటు పడిని, నువ్వు దాన్ని భయపెట్టకు కొడుకుతో అంది. రాజమ్మ నెమ్మదిగా గంగకు పనులు పురమాయించింది. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు పనే. మజ్జిగ నీళ్లు ప్యాకెట్లు చేయటం, శనక్కాయలు అమ్మటం, ఇదే పని. రాజమ్మకి ఇప్పుడు కాస్త హాయిగా ఉంది. అమ్మకాలు సరిగ్గా లేకపోతే రాజమ్మ కొడుతోంది. అమ్మే పనిలో పడొచ్చే రైలును కూడా చూడలేకపోయేది. మొదట్లో బాధపడినా క్రమేపీ అలవాటైపోయింది గంగకి. ఆ ఇంట్లో సూర్యాడొక్కడే గంగకు సాయం చేసేవాడు. విశ్రాంతి లేకుండా పనిచేస్తున్న గంగ మీద జాలి కలిగేది. 4 నెలలు గడిచిపోయాయి. ఒకరోజు రైల్వే గేటు పడగానే గంగ ఎప్పట్లాగా శనక్కాయలు, నువ్వుండలు అని అరుస్తూ అమ్మకం కొనసాగిస్తోంది. సూర్యాడు నీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అమ్ముతున్నాడు. ఇంతలో ఎర్రటి మారుతి కారు ఒకటి వచ్చి ఆగింది. అందులోని వాళ్ళు గంగనే చూస్తున్నారు. 2 రోజుల నుంచి ఆ కారు రావటం, గంగను చూడటం జరుగుతోంది. కానీ ఎవరూ గమనించలేదు. కానీ ఈరోజు కారులోంచి ఒకటి దిగి గంగ కోసం ఎంక్వైరీ చేస్తూ పైడిరాజును కలిశాడు. పైడిరాజుని కారులో తీసుకెళ్లాడు. గంగ, సూరి ఇద్దరూ వాళ్ళని చూశారు, కానీ ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఆ రాత్రి సూరికి మధ్యలో ఎందుకో మెలకు వచ్చింది. పైడిరాజు అప్పుడే వచ్చినట్టున్నాడు. రాజమ్మతో మాట్లాడుతున్నాడు. ఇద్దరి మధ్య గంగా ప్రస్తావన రావడంతో నిద్ర నటిస్తూ చెవులు రెక్కించి విన్నాడు. అది కాదే అమ్మా, మనం ఎంత కట్టబడితే 50,000 వస్తాయి చెప్పు. చూడు, వాళ్ళు మనకి 10,000 అడ్వాన్స్ ఇచ్చారు. డబ్బు రాజమ్మ చేతిలో పెట్టాడు. అంత డబ్బు చూసేసరికి రాజమ్మ కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. అది కాదురా, గంగొచ్చాక వ్యాపారం బాగుంది, ఇప్పుడు దాన్ని అమ్మేస్తే ఎలాగా? అబ్బా, ఒక పాలి ఇంత సొమ్మొస్తుంటే ఇంకా వ్యాపారం అంటావేందే? కాకపోతే ఇంకో పిల్లతో మనం వాడేస్తాను, అప్పుడు మళ్ళా నీ వ్యాపారం బాగుంటుంది, సరేనా? వెకిలి నవ్వాడు. దాని అయ్యకు తెలిస్తే నసిగింది రాజమ్మ. ఆడి మొహం, ఆడొక తాగుబోతు సచ్చినోడు, మనకే 5 ఏళ్ళకి అమ్మేశాడు. ఆడే మొహం పెట్టుకుని అడుగుతాడు? అది ఎవరితోనో లేచిపోయిందని చెప్పేద్దాం, సరేనా? ఉదయం దాన్ని టౌన్లోకి తీసుకెళ్తా, అక్కడ
వాళ్ళకి అప్పచెప్పేస్తే మిగిలిన 40 ఏళ్ళు ఇచ్చేస్తారు సంతోషంగా అంటున్నాడు పైడరాజు. అంతా వింటున్న సూరికి దుఃఖం ముంచుకొచ్చింది. అన్నని ఎడాపెడా తన్నాలనిపించింది. కాను తాను అశక్తుడు. గంగను చూశాడు. రాజమ్మ పక్కన అమాయకంగా నిద్రపోతోంది. ఎలాగైనా గంగను కాపాడాలని పడుకోకుండా తీవ్రంగా ఆలోచిస్తూ తెల్లవారుజామున రెప్ప పడిపోయింది సూరిగాడికి. మంచి నిద్రలోకి జారుకున్నాడు. గంగ తెల్లారి అప్పట్లా లేచి తన పనులు చేసుకుంటోంది. గంగ అలా ఉన్నిచ్చేయి. నువ్వు చక్కగా తలక స్నానం చేసి మంచి బట్టలు వేసుకో. పైడరాజు నిన్ను టౌన్కి తీసుకెళ్తాడే ఆప్యాయంగా నటిస్తూ అంది రాజమ్మ. ఎందుకో రాజమ్మ వంక అనుమానంగా చూసింది. నాను ఎల్లనత్త అంది. పైడరాజు గతుక్కుమన్నాడు. అది గమనించి రాజమ్మ, అది కాదే, నువ్వు రైలు బండిలో వెళ్తావే, నానే చెప్పాను దానికి రైలు బండి అంటే పానవరా, ఒక పాలి దాన్ని రైలు బండి ఎక్కించు అని. ఈ ఏలాడికి టైం ఉంది, అందుకే నిన్ను తీసుకెళ్తాడు. ఇదంతా నీకోసమే అన్నట్టుగా మాట్లాడింది. పైడరాజు అవునన్నట్టుగా పళ్ళికిలిస్తూ తల ఊపాడు. గంగలో తన చిరకాల వాంచి తెరబోతుందన్న సంతోషం కనిపించింది. సూరిగాడు వస్తాడా ఆశగా అడిగింది. ఆడేందుకే మధ్యలో, మనిద్దరం సరదాగా తిరిగి వద్దాం, ఇట్నుంచి ట్రైన్లో వెళ్ళి అట్నుంచి ట్రైన్లో వద్దాం పైడరాజు అన్నాడు. పైడరాజుతో వెళ్ళటం ఇష్టం లేకపోయినా ట్రైన్లో వెళతాం అనేసరికి ఎక్కడలేని సంతోషం కలిగింది. తన కోరిక తీరబోతుందని ఆనందంలో పులకరించిపోయింది గంగ. గబగబా స్నానం చేసి తయారైంది. చక్కగా పౌడర్ రాసి కాటుగా బొట్టు పెట్టుకుంది. పెళ్ళికి గుట్టించుకున్న లంగా జాకెట్టు వేసుకుంది. చూడ ముచ్చటగా ఉంది గంగ కొత్త బట్టల్లో. పైడరాజుకు మాత్రం గంగ ముఖంలో 50,000 కనిపిస్తున్నాయి. పద వెళ్దాం అన్నాడు బయలుదేరుతూ. పాక బయటకు వచ్చిన గంగకు చప్పున స్ఫురించింది. సూరికి చెప్పొత్తా అని లోపలికి పరిగెత్తింది. చిర్రెత్తుకొచ్చింది పైడరాజుకి. అది చూసి రాజమ్మ, ఊరుకోరా, ఆఖరిసారి కదా ఆడికి చెప్పారా అని అంటూ సర్ది చెప్పింది. సూరి మంచి నిద్రలో ఉన్నాడు. వాడిని కదిపి లేపింది. నిద్ర పోగొట్టినందుకు గంగ వైపు చూస్తూ ఏంటి అన్నాడు కోపంగా. సూరిగా, నాను టౌన్కి వెళ్తున్నాను సంతోషంగా అంది. ఏట్లోకి వెళ్ళు, నాకేటి ముసుగు తన్ని పడుకున్నాడు. నాను మీ అన్న రైలు బండిలో వెళ్తాం. సూరిగాడి కోపం నిద్ర మొత్తం అంతా వదిలిపోయింది. రాత్రి విన్నదంతా గుర్తుకొచ్చింది. వెంటనే లేచి గంగ నోరు మూసి ఇంటి వెనక్కి తీసుకెళ్ళాడు. గంగ, ఎల్లమాకే, అన్న నిన్ను అమ్మేస్తున్నాడు అంటూ రాత్రి విన్నదంతా చెప్పాడు. నిన్న మనం చూశాం కదా, ఎర్ర కారులో అన్నం తీసుకెళ్లారు, వాళ్ళే డబ్బిస్తారంట, నిన్ను బొంబాయి తీసుకెళ్తారంట నెమ్మదిగా చెప్పాడు. ఏడ్చేసింది గంగ. గంగ, ఏడకే, నేనున్నాగా, ఈ రైలు పట్టాలకు అవతల పోలీస్ స్టేషన్ ఉండాలి, అక్కడికి వెళ్ళి పోలీసు వాళ్ళకి చెబుదాం పద. లోపలికి వెళ్ళిన గంగ ఎంతసేపటికి రాకపోయేసరికి రాజమ్మ లోపలికి వెళ్ళి చూసింది. అక్కడెవరూ లేరు. వెనక్కి వెళ్ళింది. పట్టాల వైపు సూరి గంగ ఇద్దరూ పరిగెడుతున్నారు. పైడిగా వాళ్ళిద్దరూ పారిపోతున్నారు గట్టిగా అరిచింది. రాజమ్మ పైడరాజు వాళ్ళ వెనకాలే పరిగెత్తారు. రైల్వే గేట్ అప్పుడే పడింది. అటు ఇటు నెమ్మదిగా ఒక్కొక్కటే వాహనాలు ఆగుతున్నాయి. ఒకేసారి ఎక్స్ప్రెస్ గూడ్స్ వస్తున్నాయి. రైల్వే లైన్లు ఎక్స్చేంజ్ అయ్యాయి. సరిగ్గా అప్పుడే పట్టాలు దాటుతున్న గంగ కాలు జారి పట్టాల్లో ఇరుక్కుంది. బాధతో ఒక్కసారిగా గట్టిగా అరిచింది. సిగ్నల్ ఇచ్చేశారు. ట్రైన్ వచ్చేస్తోంది. గంగ కాలు రావటం లేదు. సూరిగాడు కాలు లాగాలని ప్రయత్నిస్తున్నాడు. రైల్వే గేట్కి 2 వైపులా ఉన్న ప్రయాణికులు దృష్టి పట్టాల మీద ఉన్న గంగ సూరి మీద పడ్డాయి. వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. సూరిగా, రైలు వచ్చేస్తుంది, నువ్వు వెళ్ళిపోరా. గంగ ఏడుస్తూనే ఉంది. లేదే, నిన్నిడిసి వెళ్ళను, వచ్చేస్తాది ఉండు. తాను ఏడుస్తూనే కారు బయటికి తీయాలని ప్రయత్నిస్తున్నాడు. రైలు రావటం, ఇద్దరిని ఢీ కొనటం వెంటనే జరిగిపోయింది. పైడరాజు, రాజమ్మ, అక్కడ చేరిన వాళ్ళంతా అవాక్కైపోయారు. 2 పసి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. వారి దేహాలు రైలు బండి రక్కసి కింద నలిగిపోయాయి. అక్కడికి చేరిన వారంతా తలో రకంగా అనుకుంటున్నారు. పాపం లేచిపోదాం అనుకున్నారు, కుదరలేదు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కానీ నిజమేమిటో ఆ పైవాడికే ఎరుక. అదండి కథ. ఈ కథ కూడా ఎంత దైన్యంగా ఉంది నిజంగా. పిల్లని అమ్మేసుకోవాలనుకోవటం, పిల్లని పెళ్లి చేయటం, తర్వాత మళ్ళీ ఆ పెళ్లి కొడుక్కి చెప్పి ఆ పిల్లని అమ్మేయాలని చూడటం 50,000కి. ఎంత దారుణం అండి. చివరికి ఇంత చేసి ఇద్దరం పారిపోదామని చెప్పని ఇద్దరు వెళ్ళిపోతే చివరికి మనకున్నటువంటి రాత ఉంటుంది చూసారా, విధి రాత,
చివరికి రైలు పట్టాల మీద వాళ్ళిద్దరినీ చంపేసింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.